సో నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే classification of hydrocarbons, that is the open chain compounds, cyclic compounds. In the open chain compounds are again classified into two types, saturated and unsaturated. So today we discussed about saturated hydrocarbons. Saturated means what? CnH2n plus 2, CnH2n plus 2, general formula containing single bond containing hydrocarbons are called saturated hydrocarbons. These are nothing but alkanes. So the general formula alkanes CnH2n plus 2. So CnH2n plus 2 general molecular formula containing saturated hydrocarbons are called alkanes. Now in these alkanes, all carbon atoms are undergoes sp3 hybridization, tetrahedral geometry, C single bond C, bond length 1.54 angstrom, bond energy 83 kilocalories. This is the introduction about alkanes. Now these alkanes preparations. సో ఈ ఆల్కేన్స్ ప్రిపరేషన్స్ మనం ఎలా చేస్తాం? ఆల్రెడీ మీరు ఇంటర్లో చదివింటారు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి కొన్ని అంటే ఇంటర్లో లేనటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రముఖంగా మనం ఏంటంటే డిస్కషన్ చేస్తాం. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి రియాక్షన్ ఏంటంటే ఉర్జు రియాక్షన్. వాట్ ఈజ్ మెంట్ బై ఉర్జు రియాక్షన్? ఉర్జు రియాక్షన్ అంటే ఏంటి? See the definition. 2 moles of alkyl halide react with 2 moles of sodium metal in the presence of dry ether to give higher alkanes is known as Wurtz reaction. This is the simplest definition. Now let us see. This reaction is used to prepare alkanes. In this reaction, 2 alkyl halides react with sodium metal in dry ether to form higher alkane. This reaction is also known as Wurtz coupling reaction. Wurtz reaction or Wurtz coupling reaction. Let us see. 2 moles of alkyl halide అంటున్నాడు. చూసారా? 2 moles of alkyl halide. చూడండి. R-X alkyl halide plus 2 moles of sodium metal plus మళ్ళీ ఇంకొక ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం. ఈ మధ్యలో ఉన్న దాన్ని మొత్తం తీసేయండి. ఇంకా కలుపుతాం కదా, R-R ఎంత తీసేస్తే ఏంటి? 2 moles ఉన్నాయి కాబట్టి NaX, 2 moles of NaX. This is the Wurtz reaction. అయితే ఈ Wurtz రియాక్షన్లో ఏంటంటే స్పెషాలిటీ, ఇన్ దిస్ Wurtz reaction we prepare only even number of higher alkanes. Odd number of higher alkanes cannot be prepared by Wurtz reaction. Why? ఇది మనకు ఇంపార్టెంట్. Why we can't prepare odd number of higher alkanes in the Wurtz reaction? First of all, you see Wurtz reaction. One example. CH3Cl. What is this? Methyl chloride plus
2 moles ఆఫ్ సోడియం ప్లస్ మళ్ళీ నువ్వు మిథైల్ క్లోరైడే తీసుకో. అప్పుడేమవుతుంది, ఇది వెళ్ళిపోతుంది కదా, నీకు వచ్చేది ఏంటి, ఈథేన్. మరి ఈథేను ఆడ్ నంబరా ఈవెన్ నంబరా? ఈవెన్ నంబర్. సో ఆడ్ నంబర్ ఆఫ్ ఈథేన్ నువ్వు ప్రిపేర్ చేసావు, బాగుంది. ఇప్పుడు ఏంట్రా అంటే మిథైల్ క్లోరైడే తీసుకున్నాను ప్లస్ 2 moles ఆఫ్ సోడియం ప్లస్ Cl CH2 CH3 తీసుకున్నాను. అంటే ఏంటి, ఇథైల్ క్లోరైడ్. ఒకటేమో మిథైల్ క్లోరైడ్, ఇంకొకటేమో ఇథైల్ క్లోరైడ్. తీసేద్దాం. ఏముంది సార్, ప్రోపేన్ వచ్చింది కదా, మరి ప్రోపేన్లో 3 కార్బన్స్ కదా, ఆడ్ నంబర్ ఆఫ్ హైయర్ ఆల్కేనే కదా, మరి ప్రిపేర్ చేయొచ్చు కదా అని నువ్వు అడుగుతావు. కానీ దీన్ని ప్రిపేర్ చేయడం కష్టము. ఎందుకు కష్టము సార్? వై ఆడ్ నంబర్ ఆఫ్ ప్రోపేన్ డిఫికల్ట్? వై? బికాస్ యు సీ, అకార్డింగ్ టు స్టాక్యోమెట్రీ, CH3Cl 1 mole of methyl chloride. Here 1 mole of ethyl chloride. 1 mole means what? Avogadro number of particles. That is 6.023 into 10 to the power of 23 methyl chloride. అలానే 6.023 10 to the power of 23 ethyl chloride. మరి కెమికల్ రియాక్షన్లో అన్నీ పార్టిసిపేట్ కావు కదా. ఇప్పుడు చూడండి పాసిబిలిటీ, ఇటువైపు ఉన్నటువంటి ఒక మిథైల్ క్లోరైడ్, అందులోనే ఉన్న ఇంకొక మిథైల్ క్లోరైడ్, రెండు కలిస్తే మనకు ఈథేన్ అనేది వస్తుంది. ఒక ఛాన్స్. రెండవది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇథైల్ క్లోరైడ్, ఇంకొక ఇథైల్ క్లోరైడ్ రెండు కలిసినాయనుకో, నీకు ఏం ఏర్పడుతుంది అంటే బ్యూటేన్ ఏర్పడుతుంది. సో ఇథైల్ క్లోరైడ్ రెండు కలిస్తే మనకేంటి, బ్యూటేన్. బాగుంది. మరి ఇటువైపు నుంచి ఒక మిథైల్ క్లోరైడ్, ఇటువైపు నుంచి ఒక్క ఇథైల్ క్లోరైడ్ కలిస్తే ప్రోపేన్ అనేది వస్తుంది. అంటే 1 mole ఆఫ్ మిథైల్ క్లోరైడ్ రియాక్ట్ విత్ 1 mole ఆఫ్ ఇథైల్ క్లోరైడ్. ప్రోపేనే కాదు నీకు వచ్చేది, ప్రోపేన్తో పాటు చూడండి ఈథేన్ వచ్చింది, ప్రోపేను వచ్చింది, బ్యూటేను వచ్చింది. అంటే ఏంటి, నీకు ఒకటి ఈథేను, రెండవది ప్రోపేను, మూడవది. సో మనకిక్కడ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్. సో 1 mole of methyl chloride react with 2 moles of sodium metal and another 1 ethyl chloride. అంటే 1 mole of ethyl chloride, 1 mole of methyl chloride react with 2 moles of sodium metal to give not only propane. ప్రోపేన్తో పాటు మనకు ఈథేన్ ఏర్పడుతుంది, బ్యూటేన్ ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్. మరి మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నప్పుడు ఈ మిక్చర్ నుంచి మనం సపరేట్ చేయలేం కదా, సపరేట్ చేయలేం. వై? బికాస్ దీస్ ఆర్ కాల్డ్ homologous series means the successive members are differed with methylene group.
మిథిలిన్ గ్రూప్. చూడండి ఈథేన్కి ప్రోపేన్కి ఈ మిథిలిన్ గ్రూప్ డిఫరెన్స్ ఉంది కదా. సో కంపేర్ టు ప్రోపేన్ ఈథేన్ ఈజ్ లోయర్ హోమోలోగస్ సిరీస్. మరి అలానే బ్యూటేన్ అన్నప్పుడు ఇక్కడ కూడా ఒక CH2 గ్రూప్ డిఫరెన్స్ ఉంది కదా. ఓ CH2 గ్రూప్ తీసేస్తే ప్రోపేన్ అవుతుంది, ఒక CH2 గ్రూప్ పెడితే బ్యూటేన్ అవుతుంది. సో ప్రోపేన్కి బ్యూటేన్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ వన్ CH2 గ్రూప్. దేర్ ఫోర్ ద హోమోలోగస్ సిరీస్ మిక్చర్ ఫార్మేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. మరి హోమోలోగస్ సిరీస్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్. నువ్వు ఈథేన్ సపరేట్ చేయాలనుకుంటే ప్రోపేన్ వస్తుంది, ప్రోపేన్ సపరేట్ చేయాలనుకుంటే బ్యూటేన్ ఈథేన్ రెండు వస్తాయి. సో హౌ టు సపరేట్ దిస్ మిక్చర్? Difficult. That's why Wurtz reaction is not favorable for odd number of higher alkanes preparation. So it is suitable for even number of higher alkanes. Even number of higher alkanes. Okay. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వుర్ట్జ్ రియాక్షన్లో. Now let us see Wurtz reaction. The reaction is used to prepare alkanes. బాగుంది. Right. So 2 moles of alkyl halide react with sodium metal in the presence of dry ether to give higher alkanes. So ఇది ఒక ఆల్కేన్ ప్రిపరేషన్. సో ఆల్కేన్ ప్రిపరేషన్లో నీ ఇష్టం, ఈవెన్ నెంబర్ ఆఫ్ హైయర్ ఆల్కేన్స్ కావాలి అనుకో. ఇప్పుడు బ్యూటేన్ కావాలి, నాకు బ్యూటేన్ కావాలి. సో నేను బ్యూటేన్ను ప్రిపేర్ చేయాలి సార్, ఎన్ బ్యూటేన్ నేను ప్రిపేర్ చేయాలి. వాట్ ఈస్ ద రియాక్టెంట్స్? ఇప్పుడు బ్యూటేన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4 కదా. 4ను హాఫ్ చేయండి, 2 వస్తాయి. 2 వస్తాయి కదా, 2 కార్బన్స్ వస్తాయి కదా. సో 2 కార్బన్స్కి నువ్వేంటంటే హాలోజన్ తగిలి, అంటే ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్. సో 2 moles ఆఫ్ ఇథైల్ క్లోరైడ్, 2 moles ఆఫ్ ఇథైల్ క్లోరైడ్. చూడండి బ్యూటేన్ ప్రిపేర్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రియాక్టెంట్స్ అన్నప్పుడు బ్యూటేన్లో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్బన్స్ కట్ చేసి, సో దీనికి హాలోజన్ తగిలి ఇథైల్ హాలైడ్, ఇథైల్ హాలైడ్. సో 2 moles ఆఫ్ ఇథైల్ హాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ టు గివ్ ఎన్ బ్యూటేన్. క్లియర్? నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు చూడండి, అలా కాకుండా ఇప్పుడు మనకేంటంటే ఒక ఆల్కేన్ను మనం ప్రిపేర్ చేయాలి. చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. 6 కార్బన్స్ ఈక్వల్గా పోతున్నాయా? పోతున్నాయి. ఎస్. ఇక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయి. సో వాట్ ఆర్ ద రియాక్టెంట్స్? రియాక్టెంట్స్ ఏవి అన్నాడు అనుకో, అప్పుడేంటి ఇలా కట్ చేస్తావు. ఇక్కడ నువ్వేంటంటే ఈ కార్బన్కి హాలోజన్ తగిలిస్తావు, ఇక్కడ ఈ కార్బన్కి హాలోజన్ తగిలిచ్చేస్తావు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీకెన్. ఐసోప్రొపైల్ హాలైడ్, ఐసోప్రొపైల్ హాలైడ్. సో 2 moles ఆఫ్ ఐసోప్రొపైల్ హాలైడ్ react with sodium metal to give higher alkene, higher alkene. Is it clear? Right. Now చూడండి ఇప్పుడు ఈ ఆల్కేన్ మనం ప్రిపేర్ చేయాలి. వాట్ ఈస్ ద రియాక్టెంట్స్? చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 కార్బన్స్ ఉన్నాయి, అవునా? ఎగ్జాక్ట్లీ హాఫ్ ఇట్. ఎస్. ఇక్కడ ఒక హాలోజన్ పెట్టు, ఇక్కడ ఒక హాలోజన్ పెట్టు. Now tertiary butyl chloride or tertiary butyl bromide, tertiary butyl halide, ఇక్కడ కూడా tertiary butyl halide. So 2 moles of tertiary butyl halides react with sodium metal to give this compound.
this compound. What is this compound? Hexamethyl ethene. Hexamethyl ethene. Common name. Anocha? Anochu. Hexamethyl ethene. సో దీన్ని మనం ఈథేన్ అనుకున్నట్లయితే 6 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి హెక్సామిథైల్ ఈథేన్ కామన్ నేమ్. వాట్ ఇస్ ద ఐపాక్ నేమ్? వెరీ గుడ్. వాట్ ఇస్ ద ఐపాక్ నేమ్? 1 2 3 4. 2, 2 3, 3 tetramethyl butane. 2, 2 3, 3 tetramethyl butane. Clear? Okay. So this is the Wurtz reaction and importance of Wurtz reaction. You see. Next one, you are already studied this reaction, that is Wurtz-Fittig reaction. Wurtz-Fittig reaction. Second year లో మనకు ఆల్కైల్ హాలైడ్లో వస్తుంది ఇది. సెకండ్ ఇయర్లో ఆల్కైల్ హాలైడ్లో ఈ రియాక్షన్ చూస్తాం. అక్కడ మనం వుడ్జ్ రియాక్షన్ చూస్తాం. ఓకే. సో ఇంటర్ సెకండ్ ఇయర్లో మనం చదివింటాం కాబట్టి ఆల్కైల్ హాలైడ్లో వుడ్జ్-ఫిట్టిగ్ రియాక్షన్. అక్కడ మనం ఏంటంటే ఒకటి వుడ్జ్ రియాక్షన్ చూసాం, ఫిట్టిగ్ రియాక్షన్ చూసాం. వుడ్జ్ రియాక్షన్ స్పెషాలిటీ ఏంటంటే 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. చూడండి, 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటే 2 moles ఆఫ్ సోడియం మెటల్తో రియాక్షన్ జరిగితే మనకేంట్రా అంటే హయ్యర్ ఆల్కేన్స్ వచ్చేసినాయి. బాగుంది. ఫిట్టిగ్ రియాక్షన్లో ఏంట్రా అంటే 2 moles ఆఫ్ అరైల్ హాలైడ్స్ తీసుకోవాలా, అంటే హాలో అరేన్స్, అంటే బెంజిన్ మీద ఉన్నటువంటి హాలైడ్స్. అప్పుడు మనకేంట్రా అంటే బైఫినైల్స్ అనేటివి ఏర్పడతాయి, అంటే బెంజిన్ రింగ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏర్పడతాయి. దాన్ని మనం ఫిట్టిగ్ అంటాం. వుడ్జ్ రియాక్షన్లోనేమో సాచురేటెడ్ ఆల్కేన్స్ ఏర్పడతాయి. ఫిట్టిగ్ రియాక్షన్లో ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. ఇక వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్లో ఏంట్రా అంటే ఒకటి ఆల్కైల్ హాలైడ్ తీసుకోవాలా, సో 1 mole ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ react with 1 mole of haloarine లేదా aryl halide in the presence of sodium metal and dry ether to give alkyl derivative of benzene. Alkyl derivative of benzene. So alkyl derivative of benzene, that is nothing but చూడండి, benzyl chloride, chlorobenzene. So chlorobenzene plus 2 moles of sodium metal plus 1 mole of methyl chloride. One is the alkyl halide. You see, this is the alkyl halide, this is the haloarine, అంటే బెంజిన్ మీద ఉన్నటువంటి హాలైడ్, హాలోఅరీన్ అంటాం, అరైల్ హాలైడ్ అంటాం. సోడియం మెటల్ సమక్షంలో రియాక్షన్ జరిగింది. ఏం ఏర్పడుతుంది? మిథైల్ గ్రూప్ బెంజిన్ మీద యాడ్ అయింది, దట్ ఈస్ ద టోలీన్. సో ఫార్మేషన్ ఆఫ్ టోలీన్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్. వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్లో ఏంట్రా అంటే స్పెషాలిటీ, ఒకటి ఆల్కైల్ హాలైడ్ ఉండాలి, ఒక ఆల్కైల్ హాలైడ్ ఒక హాలోఅరీన్ రెండు కలిసి సోడియం మెటల్తో డ్రై ఈథర్ సమక్షంలో రియాక్షన్ జరిగి మనకేంట్రా అంటే టోలిన్ అనేది ఏర్పడింది. ఇట్ ఈజ్ ఆల్కైల్ డెరివేటివ్ ఆఫ్ బెంజీన్. బెంజిన్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్గా మనం చెప్తాము. ఓకే. సో ఇక్కడ బాగా చూడండి, గమనించండి. వుడ్జ్ రియాక్షన్లో మనం తీసుకునేటివి ఏంటంటే
రెండు ఆల్కైల్ హాలైడ్లే. రెండవది ఫిట్టిక్ రియాక్షన్లో నువ్వు తీసుకునేటివి ఏంటంటే రెండు హాలో అరిన్సే. కాకపోతే ఉడ్జు ఫిట్టిక్ రియాక్షన్లో ఏంటంటే పేర్లోనే ఉంచుడు, ఉడ్జు ఫిట్టిక్ అంటే ఉడ్జు రియాక్షన్లో నుంచి ఒకటి, ఫిట్టిక్ రియాక్షన్లో నుంచి ఒకటి. ఉడ్జు రియాక్షన్లు ఏంటి? ఆల్కైల్ హాలైడ్. ఫిట్టిక్ రియాక్షన్లు ఏంటి? అరైల్ హాలైడ్ లేదా హాలో అరిన్. కాబట్టి ఇటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి. ఉడ్జు రియాక్షన్లో నుంచి ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటున్నాం, ఫిట్టిక్ రియాక్షన్లో నుంచి హాలో అరిన్ తీసుకుంటున్నాం. ఈ రెండింటిని రియాక్షన్ చేస్తే మనకేమొస్తుందంటే ఆల్కైల్ డెరివేటివ్ ఆఫ్ బెంజిన్ అనేది వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ క్లోరోబెంజిన్ ప్లస్ సోడియం మెటల్ ప్లస్ మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే టోలిన్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ సబ్స్టెన్స్ను మారుద్దాం. చూడండి, ఇప్పుడు సబ్స్టెన్స్ను మారుద్దాం. ఇక్కడ నేను ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నాను అనుకో, CH3 CHCl CH3 ఇది తీసుకున్నాను అనుకో. ఏ ప్రోడక్ట్ వస్తుంది మనకి? చూడండి, ఈ సోడియం మెటల్, ఈ క్లోరిన్ రెండు వెళ్ళిపోతాయి. రెండు వెళ్ళిపోయిన తర్వాత మనకేమొస్తుంది? బెంజిన్ రింగ్ ఉంటుంది. ఓకే, బెంజిన్ రింగ్. ఈ బెంజిన్ రింగ్ మీద ఏంట్రా అంటే CH3 CH3 అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? ఐసోప్రొపైల్ బెంజిన్. ఈ ఐసోప్రొపైల్ బెంజిన్కి ఇంకొక పేరు ఉంది. హ్యావ్ ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ఐసోప్రొపైల్ బెంజిన్? ఈ ఐసోప్రొపైల్ బెంజిన్నే మనం ఏమంటానంటే కుమీన్ అంటాం. ఏమంటాం? కుమీన్. కుమీన్ ఈజ్ నథింగ్ బట్ ఐసోప్రొపైల్ బెంజిన్. ఐసోప్రొపైల్ బెంజిన్ ఈజ్ నథింగ్ బట్ కుమీన్. సో క్లోరోబెంజిన్ను ఐసోప్రొపైల్ క్లోరైడ్తో సోడియం మెటల్తో రియాక్షన్ జరిపితే మనకు ఐసోప్రొపైల్ బెంజిన్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు రైట్. సో క్లోరోబెంజిన్ ఐసోప్రొపైల్ క్లోరైడ్తో క్లోరోబెంజిన్ react with isopropyl chloride to give isopropyl benzene. అంటే ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ ఏం తీసుకున్నా అంటే ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నా. ఇంకొక వైపు ఏం తీసుకున్నా అంటే హాలో అరిన్ తీసుకున్నా, అంటే క్లోరోబెంజిన్ తీసుకున్నా. రెండింటిని సోడియం మెటల్తో రియాక్షన్ జరిపితే మనకు ఐసోప్రొపైల్ బెంజిన్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కుమీన్. ఏమంటారు? కుమీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇన్ ద వుడ్జ్ ఫిట్టిక్ రియాక్షన్లో ఏమంటారంటే ఇస్తాడు, ఒకటి హాలో అరీన్ ఇస్తాడు ప్లస్ ఆల్కైల్ హాలైడ్ ఇస్తాడు, గివ్స్ రైస్ టు కుమీన్ అంటాడు. ఇందులో ఎక్కడో ఒక చోట ఎక్స్ అని పెట్టేస్తాడు. వాట్ ఈస్ ద ఎక్స్ అంటాడు. దిస్ ఈస్ ద కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంపార్టెంట్. ఒకటేంటి? వుడ్జ్ ఫిట్టిక్ రియాక్షన్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇది ఒక న్యూ రియాక్షన్. మీరు ఇంటర్లో చదివిండరు. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ బై కోరీ-హౌస్ సింథసిస్. ఇక్కడ ఏంట్రా అంటే అన్సిమెట్రికల్ ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ కంటైనింగ్ ఆల్కేన్స్ను మనం ప్రిపేర్ చేస్తాం. అన్సిమెట్రికల్ అంటే సమానంగా లేనటువంటి. ఉడ్జు రియాక్షన్లనేమో సిమెట్రికల్. చూడు, ఉడ్జు రియాక్షన్లనేమో సిమెట్రికల్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్సిమెట్రికల్. ఏంటిది అది? సో ఫస్ట్ నువ్వు ఏంట్రా అంటే ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకొని లిథియం మెటల్తో రియాక్షన్ జరపాలి. 2 moles ఆఫ్ లిథియం. అప్పుడు మనకేంట్రా అంటే
ఆల్కైల్ లిథియం ఏర్పడుతుంది. లిథియం హాలైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆల్కైల్ లిథియంను చూడు, ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆల్కైల్ లిథియంను కాపర్ అయోడైడ్తో రియాక్షన్ జరిపితే, కాపర్ అయోడైడ్తో రియాక్షన్ జరిపితే ఈ కాపర్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నువ్వేంట్రా అంటే ఇంకొక మోల్ అంటే 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్లయితే 2 moles ఆఫ్ ఆల్కైల్ లిథియం, 2 moles ఆఫ్ ఆల్కైల్ లిథియం రియాక్ట్ విత్ కాపర్ అయోడైడ్ టు గివ్ 2 moles కంటైనింగ్ అంటే ఆల్కైల్ గ్రూప్ 2 కాపర్ లిథియం. అంటే ఇక్కడ ఏంటి 2 లిథియంలు ఉంటాయి కాబట్టి 2 6 గ్రూపులు, ఇందులో నుంచి ఒక లిథియము ఈ కాపర్ కలిసిపోయి డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ అనేది ఏర్పడుతుంది. డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్, డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ చూడండి R2CuLi ప్లస్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక లిథియము చూడు, ఇక్కడ మిగిలిపోయినటువంటి ఒక లిథియము, ఇందులో ఉన్నటువంటి అయోడిన్ 2 కలిసి లిథియం అయోడైడ్గా మనకు బై ప్రోడక్ట్ ఏర్పడుతుంది. బై ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది చూడండి. ఎస్ చూసిరా. సో లిథియం అయోడైడ్, దీన్ని ఏమంటాం మనం? డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్, డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్. బాగుంది. ఇప్పుడు ఇలా ఏర్పడినటువంటి డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ను తిరిగి మనం ఒక ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్ జరపాలి. చూడండి, ఇక్కడ ఏర్పడినటువంటి డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ను తిరిగి మనం వేరొక ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్ జరిపితే ఇందులో ఉన్నటువంటి ఒక R ఏమవుతుందంటే R- వచ్చేసి ఈ Rతో కలిసి R' అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక R పోతే ఇంకొక R మిగిలి ఉంటుంది కాబట్టి ఈ Cu వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లిథియము ఈ హాలోజన్తో కలిసి లిథియం హాలైడ్ అనేది ఏర్పడుతుంది. లిథియం హాలైడ్ అనేది ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ బై కోరీ హౌస్ సింథసిస్. ఇప్పుడు ఇది జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ నువ్వేంట్రా అంటే ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నావు, లిథియంతో రియాక్షన్ జరిపినావు. అప్పుడేంటి ఆల్కైల్ లిథియం ఏర్పడుతుంది. తిరిగి దీన్ని కాపర్ అయోడైడ్తో రియాక్షన్ జరిపావు. అప్పుడు ఏం ఏర్పడింది? ఇది వచ్చింది. చూడండి, ఫస్ట్ ఇక్కడ నీట్గా రాద్దాం. CH3 CH2 Cl ప్లస్ లిథియం రియాక్షన్ జరిపితే ఏమొస్తుంది నీకు? ఇది వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు దీన్ని నువ్వు ఏం చేస్తున్నావు? సెకండ్ స్టెప్లో CuIతో రియాక్షన్ జరుపుతున్నావు, 2 మోల్లు తీసుకుంటావు. అప్పుడు ఏం ఏర్పడుతుంది నీకు? డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ అనేది ఏర్పడుతుంది. చూడండి, CH3 CH2 2 మోల్లు కాపరు, ఇక్కడ ఉన్నటువంటి లిథియం ఇక్కడ జాయిన్ అయిపోతుంది. జాయిన్ అయిపోయిందా? జాయిన్ అయిపోయింది. ఇంకొక లిథియం ఇక్కడ మిగిలి ఉంటుంది కాబట్టి ఆ లిథియం ఈ ఐడిని కలిసి లిథియం ఐడైడ్ బై ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఓకే, మనకు దాంతో అవసరంలే. ఇప్పుడు ఏంట్రా అంటే ఇది రెండోది ఏర్పడింది కదా, డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ ఏర్పడింది కదా. ఇప్పుడు దీన్ని నువ్వు ఏంట్రా అంటే మళ్ళీ ఇథైల్ క్లోరైడ్తో రియాక్షన్ జరుపుతున్నాడు. సో CH3 CH2 Clతో రియాక్షన్ జరుపుతున్నాడు. జరిపినప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి
ఒక ఇథైల్ గ్రూపు ఈ ఇథైల్ గ్రూపు కలిసిపోతాయి. 2 + 2 4 కార్బన్స్. 4 కార్బన్స్ అన్నప్పుడు ఏంటి, బ్యూటేన్ అనేది ఏర్పడుతుంది. బ్యూటేన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా మిగిలినటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2లో ఒకటి పోయింది కాబట్టి ఇంకొక ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి కాపర్తో రియాక్షన్ జరుగుతుంది. సో ఇథైల్ కాపర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ లిథియం ఈ క్లోరిన్ 2 కలిసి లిథియం క్లోరైడ్గా ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ హయ్యర్ ఆల్కేన్స్ ఫ్రమ్ కోరీ హౌస్ సింథసిస్. ఫ్రమ్ కోరీ హౌస్ సింథసిస్. అయితే ఈ కోరీ హౌస్ సింథసిస్లో నువ్వు తీసుకునేటువంటి ఆల్కైల్ హాలైడ్ అనేది ఏంటంటే నువ్వు తీసుకునేటువంటి ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ సెకండరీ మాత్రమే ఉండాలి. ఏ ఆల్కైల్ హాలైడ్ సార్ స్టార్టింగ్ అంటే కాదు, స్టార్టింగ్ది కాదు. స్టార్టింగ్ నువ్వు ఏంటంటే ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటావు, లిథియంతో రియాక్షన్ జరుపుతావు, లిథియం ఆల్కైల్ లిథియం ఏర్పడుతుంది, బాగుంది. దాన్ని తీసుకొని మళ్ళీ నువ్వు ఏంటంటే కాపర్ హైడ్రేట్తో రియాక్షన్ జరుపుతావు, అప్పుడు డై ఆల్కైల్ కాపర్ లిథియం అనేది ఏర్పడుతుంది. ఈ డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ని ఏమంటారో తెలుసా? గిల్మన్ రియేజెంట్ అంటారు. గిల్మన్ రియేజెంట్. సో వాట్ ఈజ్ గిల్మన్ రియేజెంట్ అంటే ఏం లేదు, డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ ఈజ్ కాల్డ్ గిల్మన్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని మనం ఆర్ఎంజిఎక్స్ని ఎలా అయితే అంటున్నామో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని, అలానే ఇక్కడ ఏంట్రా అంటే ఒక మెటల్ హాలైడ్ ఉంటుంది, కాకపోతే 2 ఆల్కైల్ గ్రూపులు ఉంటాయి కాబట్టి డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గిల్మన్ రియేజెంట్. మరి ఈ గిల్మన్ రియేజెంట్తో నువ్వు ఇంకొక ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్ జరుపుతావు కదా, ఆ గిల్మన్ రియేజెంట్తో రియాక్షన్ జరిపేటువంటి ఆల్కైల్ హాలైడ్ మనకి ఇంపార్టెంట్. ఆ ఆల్కైల్ హాలైడ్ ఏంట్రా అంటే ప్రైమరీ సెకండరీ మాత్రమే ఉండాలి, టెర్షరీ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ గిల్మన్ రియేజెంట్ తీసుకున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గిల్మన్ రియేజెంట్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నాను, అంటే సెకండరీ ఆల్కైల్ హాలైడ్. దీంతో నువ్వేంట్రా అంటే నీకు 2-మిథైల్ బ్యూటేన్ అనేది ఏర్పడింది. ఇక్కడ సెకండరీ లేదా ప్రైమరీ మాత్రమే పాసిబుల్ అవుతుంది కానీ టెర్షరీతో పాసిబుల్ కాదు. సో షుడ్ నాట్ యూజ్ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్. దిస్ ఈజ్ ద గిల్మన్ రియేజెంట్. దీన్నే గిల్మన్ రియేజెంట్తో జరిపేటువంటి రియాక్షన్నే మనం ఏంటంటే కోరే హౌస్ సింథసిస్ అంటాం. కోరే హౌస్ సింథసిస్. ఓకే.